మన భారతదేశంలో సామాన్యుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బందుల్ని అధిగమించడం చాలా కష్టమవుతున్నది అని అందరూ తెలుసుకోవలసిన విషయం. ఇప్పుడున్నటువంటి ప్రజలు సామాన్యులు కానీ బిలో పావర్టీ లైన్ మనుషులు కానీ తెలుసుకోవాల్సింది ఏమిటి, వీళ్ళని ఎవడు పీడిస్తున్నాడు, ఎవడు వేధిస్తున్నాడు అనే సంగతి వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద ఏ క్లాస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సమయాలలో కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. పరిస్థితులు తన చేతిలోంచి జారిపోయినప్పుడు మధ్యతరగతి కుటుంబీకుడు, పేదరికంలో ఉన్నవాడు చాలా ఇబ్బందులు పడుతుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్యతరగతి కుటుంబీకులు, ఈ పేదవాళ్ళు, వీళ్ళు ఏ విషయంలో ఈ ప్రభుత్వాలని నిలదీయాలి అనేటటువంటి విషయాల్లో సరైనటువంటి అంచనా లేక సతమతమవుతూ ఇబ్బందులు పడుతుంటారు. ఇంకా పేదవాళ్ళు అంటే బిలో పావర్టీ లైన్ వాళ్ళు రూపాయి బియ్యం అని, లేకపోతే రైతు భరోసా అని ఇంకా ఎన్నెన్నో చెప్తుంటారు. అసలు ముగ్గురి నుండి అంటే ముగ్గురి మాయగాళ్ళ నుండి వీళ్ళు విముక్తి చెందాలి. ఆ ముగ్గురు మాయగాళ్ళు వీళ్ళందరినీ చొర చుట్టూ తిప్పుకుంటూ వాళ్ళను తీవ్ర ఇబ్బందులు, యాతనలకు తయారు చేస్తారు. ఆ ముగ్గురు మాయగాళ్ళు ఎవరు అంటే, ఒకటి మన దేశంలో రియల్ ఎస్టేట్ వాళ్ళు, రెండవది ఈ విద్యా సంస్థల యజమానులు, మూడవది మన యొక్క ఆరోగ్యాన్ని చూసేటటువంటి వైద్య సంస్థలు. ఈ ముగ్గురు మాయగాళ్ళు వీళ్ళందరినీ జలగలాగా పీడించి చంపకుండా చంపుతూ ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజలేమో అసలు విషయం తెలుసుకోకుండా కుక్కకు బొక్కేస్తే చాలు, నాకు ఈ బొక్క దొరికిందని సంతోషంతో అది రూపాయి బియ్యమో లేకపోతే రిజర్వేషన్లు లేకపోతే ఇంకేదో అని అనుకొని ఆ ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఏమిటి? ఇవన్నీ తీసేసినప్పటికి కూడా సామాన్యుడు చాలా బాగా బతుకుతాడు. మొదటిది వస్తే రియల్ ఎస్టేట్ యజమానులు. రియల్ ఎస్టేట్ యజమానులకు గురించి ప్రజల్లో ఏమి నానుడి ఉందంటే, వాళ్ళను పెంచి పోషిస్తున్నది ఈ ప్రభుత్వాలే, ఈ పోలీసు వాళ్ళే అనేటటువంటి అనుమానాలు ఉంది. వాళ్ళ సహకారంతో సామాన్యుల జీవితాల మీద ఆడుకుంటున్నారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కోట్లు గడిస్తున్నారు. కోట్లు ఏ విధంగా గడిస్తున్నారు? అందరినీ మోసం చేస్తున్నారు. 25 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 తీసుకొని రిజిస్టర్స్ చేయటలేదు. ఎవడైనా కొంత స్థలం కొనుక్కుంటే అది కూడా వాళ్ళే ఆక్రమించి వేరే వాళ్ళకి అమ్ముతున్నారు. ఈ విధంగా కొన్ని వేల మంది, లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. బై అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాడు ఒకడు, వాడు చంద్రశేఖర్ అని ఒకడు, ఈ మధ్య ఇంకోటి ఎవడో ఆవిడ పేరుతో ఇంకోటి వస్తున్నాడు. ఇది రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ డబ్బులన్నీ కొన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ తోటి ప్రజల్ని ఏ విధంగా జలగలాగా పీడిస్తున్నారు. వాళ్ళను నుండి ఆ యొక్క కష్టాల నుంచి పేదవాడు సామాన్యుణ్ణి బయటికి తీసుకురాగలిగినటువంటి ప్రభుత్వాలు లేకుండా పోయినాయి. ఆ ప్రభుత్వాలు సరి అయిన చేస్తే మీకు రోడ్లు వేసిన దానికంటే ఎక్కువ, మీకేదో సహకరించి వేరే విధంగా చూపించి కుక్కకు బొక్క ఇచ్చిన దానికంటే ఎక్కువ, అటువంటి వాటి మీద ఈ ప్రభుత్వాలు ఏమీ చర్య తీసుకోవట్లేదు. ఇంకా వైద్య సంస్థల్లో ఒక రకమైనటువంటి సర్వే జరపవలసిన అవసరం ఉంది. ప్రతి హాస్పిటల్లో ప్రతివాడు జబ్బులు చేరంగానే కోట్లు వసూలు చేసి డిపాజిట్ చేసి వెంటిలేటర్స్ మీద తీసుకోపోతున్నారు. చాలామంది పేషెంట్లు వెంటిలేటర్స్లో పెట్టి ట్రీట్మెంట్ చేసినటువంటి పేషెంట్లు ఎంత % మనుషులు బతికి బయటకు వస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఒక సర్వే చేయాలి. దాన్ని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద
ఆ యొక్క యజమానులని, అది ఎవరైనా కావచ్చు, అది అపోలో హాస్పిటల్ కానివ్వండి, యశోద కానివ్వండి, కిడ్స్ కానివ్వండి, కిమ్స్ కానివ్వండి, ఏదో కానివ్వండి, వీళ్ళంతా ఉట్టిగా దోచుకోవడానికే వస్తున్నారు. వాళ్ళ రేట్లు చూసి మామూలు సామాన్య హాస్పిటల్స్ కూడా అదే రేట్లు పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళందరి మీద ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒకటి, వాళ్ళ మీద శిక్షలు వేస్తుందా లేదా? వాళ్లకు అన్ని పద్ధతుల్లో రూల్స్ ప్రకారం హాస్పిటల్స్ ఉన్నాయా లేవా చూస్తుందా అంటే చూడలేదు. దాని నుండి బయటికి తీసుకురావడానికి తక్కువ ధరలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఏర్పరచడం, ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏర్పరచడం, వాళ్ళకు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఏ ఆపరేషన్కి ఎంత అనేటటువంటిది ముందు ఇంక్లూడింగ్ ఇన్సిడెంటల్ ఛార్జెస్తో కలిపి ఒక రేట్లు ఫిక్స్ చేయటం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. చేయటంలే, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతోటి కలిసిపోయి ఉన్నారు. ఇంకా మూడవది, వైద్య సంస్థలు అయిపోయినాయి. ఇంకా విద్యా సంస్థల దోపిడీ సామాన్యమైనటువంటిది కాదు. చదువు వస్తుందో లేదో కానీ చేతిలో ఉన్న డబ్బులన్నీ పోతున్నాయి, జేబులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అవుతున్నాయి, బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. వీళ్ళు పీడించుకుంటున్నారు, కోట్లు గడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రాలో నారాయణ లాంటి వాళ్ళు మంత్రి పదవులు సంపాదించారు. తెలంగాణలో కూడా ఎంతమంది మంత్రి పదవులు సంపాదించారో మీ అందరికీ తెలుసు. వీళ్ళ మీద నిఘా ఏ విధంగా ఉంది? మన ప్రభుత్వ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాన్ని డెవలప్ చేయటం, పటిష్టం చేయటం, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం ఏమీ లేదు. ఈ మూడింటికి కోసం పోరాడకుండా నాకు అది కావాలి, కులగణన కావాలి, దానికి పర్సెంటేజ్ కావాలి, ఇది కావాలి. ఇంకా కులగణన గురించి ఇంకో టీవీలో నేను మంచిగా చెప్తాను. దాని ఎంత మోసం, ఆ కులగణన వల్ల ఎంత ఉపయోగం, లాభము, 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ కులగణన అవసరమా వద్దా అనేటటువంటిది నేను స్టాటిస్టిక్స్ తోటి మళ్ళొకసారి చెప్తాను. ఈ ముగ్గురు మాయగాళ్ళు ప్రభుత్వం కనుక సహకరించకుండా ప్రభుత్వం వీళ్ళందరూ సామాన్యుడికి ఉపయోగపడేటట్టు చేయగలిగితే మీకు ఓట్లేస్తామని తీసుకురండి. అది పెట్టండి ముందు, ప్రజల ముందు. ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత, నాయకత్వ శూన్యత, అభివృద్ధి శూన్యత అన్నీ ఉన్నాయి. తెలంగాణలో ఇంకా కొద్దిగా తక్కువగా ఉంది ఈ మూడిట్లో. ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ శూన్యత ఉంటే కొత్తవాడిని నాయకుని తేవటానికి భయపడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాయకత్వ శూన్యత ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడు, ప్రజల్ని ఏదో నాయకత్వ శూన్యత లేకుండా 83లో వచ్చాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, వాళ్ళని కూడా చేయవలసిన అవసరం ఉంది. ఈ యొక్క విద్యా సంస్థల్ని, వైద్య సంస్థల్ని, ఈ రియల్ ఎస్టేట్ యజమానులను కంట్రోల్ చేసి ప్రజలకు న్యాయం చేస్తామన్న వాళ్ళకే మీరు రాబోయేటటువంటి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళకే మీరు సహకరించండి. కానీ నాకు అది కావాలి, బస్సులు కావాలి, బస్సులో ఫ్రీగా ట్రావెలింగ్ కావాలి, రైతు భరోసా కావాలి, రూపాయి బియ్యం కావాలి, పావలకు పంచదార కావాలి అనేటటువంటి నిర్ణయాలతోటి కుక్కకు పొక్కేసినట్టేసి ఈ రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్నోళ్ళు దోచుక తింటున్నారు. వెంటిలేటర్లు అనే పేర్లతోటి ఈ కార్పొరేట్ సంస్థలు దోచుక తింటున్నాయి. అదో పెద్ద సర్వే జరగాలని మీరు కోరుకోండి. రియల్ ఎస్టేట్ యజమానులందరినీ, ఇప్పుడున్న వాళ్ళందరినీ 90% అందరినీ జైళ్ళలో బొక్కలో తీసి పారిపోయే వాళ్ళను, ఒకవేళ ఎవరైనా పారిపోతుంటే షూట్ చేసి ఒక కాళ్ళు ఎరగొట్టో వాళ్ళను పద్ధతిలోకి తీసుకొచ్చేటట్టు చూడండి. ఆ విధంగా చేస్తే ముగ్గురు మాయగాళ్ళ తోటి మన దేశం, రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళందరినీ ఎలగొట్టగలిగితే ప్రభుత్వాలకి చాలా ఉపయోగం ఉంటుందని నా ఉద్దేశం. మీరందరూ ముందు గళమెత్తి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు కందిబండ నరసింహారావు, విశ్లేషకుడిని. మీకు బాగుంది అంటే నాది సబ్స్క్రైబ్ చేయండి. బాగలేదు అనుకుంటే మీ యొక్క అభిప్రాయం చెప్పండి. బాగుందంటే లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి, అర్థమయ్యేటట్టు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియజేయండి. రాజకీయ శూన్యత లేకుండా ఉండేటట్టు చూసుకోండి, ప్రజలందరూ బాగుపడేటట్టు చూసుకోండి అని నేను సవినయంగా కోరుతున్నాను.